యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కవితతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గర్భగుడిలో స్వామివారిని కవిత దర్శించుకున్నారు. స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. స్వయాన లక్ష్మీ నరసింహస్వామి కేసీఆర్ కు శక్తిని అందించి ఆలయ నిర్మాణానికి పూనుకునేలా కృప కల్పించారన్నారు. ఏళ్ల తరబడి నిలబడేలా తెలంగాణ ప్రజల కొంగు బంగారంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కేసీఆర్ మహాద్భుతంగా నిర్మించారని కవిత అన్నారు. 1200 కోట్లతో ఆలయాన్ని సుందరంగా నిర్మించారని తెలిపారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గుడిని అభివృద్ధి చేయాలన్నారు. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి నెల ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. అత్యంత పవిత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో, అది కూడా స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో నేను ఇవాళ గిరి ప్రదక్షిణకు రావడం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర గిరి ప్రదక్షిణానికి రావడం అన్నది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి మనందరికీ తెలుసు, యాదగిరి గుట్ట అంటే ఆ స్వామివారి పాదాలు సోకినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి గుట్టగా భావిస్తాం. 5 రూపాయల్లో కూడా మనం లక్ష్మీ నరసింహస్వామిని ఇక్కడ మరి ఆరాధించుకుంటూ ఉంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి దయ ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు కేసీఆర్ గారితో ఇంత పెద్ద ఆలయం నిర్మింపజేయడానికి వారికి శక్తినివ్వడం, వారికి ఆ సంకల్ప బలం ఇవ్వడం అన్నది నిజంగా మన తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఏండ్ల తరబడి, 100 ఏళ్ల తరబడి నిలబడేటటువంటి ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని నిర్మించే శక్తిని కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఇక్కడ స్థానిక అక్క సునీతక్క గారికి, అట్లానే తమ్ముడు బాలుకి, శేఖర్ రెడ్డి అన్న గారికి, మాతో పాటు వచ్చినటువంటి నవీన్ రెడ్డి అన్న గారికి, శివాన్న గారికి, అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా భగవంతుడు శక్తిని ఇవ్వాలని, జాగృతి నాయకులు, కార్యకర్తలందరూ కూడా ప్రజాసేవ చేయడానికి భగవంతుడు శక్తిని ఇవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. మన హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో ఇంత పెద్ద డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. 1200 కోట్ల రూపాయలతో కూడా యాదాద్రిని టెంపుల్ సిటీ ఆఫ్ ద నేషన్గా నిలబెట్టుకున్నాం. ఆ పేరు ప్రఖ్యాతలు ముందుకు కొనసాగాలి. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉండేటటువంటి పుష్కర్ని స్వయాన స్వర్గం నుండి వచ్చినటువంటి విరజా నదిగా భావిస్తారు. మరి ఆ పనులు కానీ, కింద మిగిలిపోయిన పనులు కానీ ప్రభుత్వం ఎవరిదైనా రాజకీయాలకు అతీతంగా భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్మాణం పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు కొంగు బంగారంగా మరి గిరి ప్రదక్షిణం అనేటటువంటిది స్వాతి నక్షత్రంలో ప్రారంభమైంది కాబట్టి నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక రోజు ఉంటుంది. భక్తులందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళు వచ్చి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.